హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మొన్న మా ఇంట్లో మా పాప కోసమని పుట్టు వెంట్రుకలు తీసినప్పుడు అక్కడ చికెన్ కర్రీ చేపించామన్నమాట. వంట చేసే వాళ్ళతో ఆ అంకుల్ చేసిన చికెన్ కర్రీ అండి. నేను సేమ్ చేశాను, చాలా బాగుంది. నేను దానికోసం 1.5 kg చికెన్ తీసుకొని ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకున్నానండి. చికెన్ని కడిగి పెట్టుకున్న తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలో ఆయిల్ పోసుకొని దాంట్లో అన్ని గరం మసాలాలు దినుసులు వేసేసుకున్నానండి. అంటే దాంట్లో బగారాకు, పువ్వు, లవంగాలు, యాలకులు వేసుకొని అవి మంచిగా వేగిన తర్వాత దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే మిరపకాయలు కూడా వేసుకున్నాను అనమాట. ఉల్లిపాయలు మిరపకాయలు మంచిగా వేగాలండి. ఇవి రంగు మారిన తర్వాత దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాంట్లోనే మళ్ళీ ఇంకా కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట. ఇది వేగేటప్పుడు మనకు స్మెల్ తెలుస్తుంది. పచ్చివాసన లేకుండా ఉండేంత వరకు మంచిగా కలుపుతూ వేయించుకోండి. ఇది వేగితేనే రుచి బాగుంటుందన్నమాట. ఇది ఖచ్చితంగా ఉల్లిపాయలు 70% వరకు వేగిపోవాలి. అప్పుడే మనము చికెన్ వేసిన తర్వాత మిగిలిన 30% వేగిపోయి చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. నేను దీంట్లో కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకున్నానండి. ఇది 1.5 kg చికెన్ అవుతుంది. దీన్ని మంచిగా కలిపి లో ఫ్లేమ్లోనే మూత పెట్టుకోకుండా నేను మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని ఫ్రై చేసుకున్నాను అనమాట. మూత పెడితే ముక్క త్వరగా ఉడికిపోతుంది. అలా కాకుండా మూత లేకుండా లో ఫ్లేమ్లో మనము ఉడికిచ్చామనుకోండి ముక్క గట్టిగా ఉంటుంది, అలాగే లోపల వరకు కూడా మంచిగా ఉడుకుతుందనమాట. ఇది ఇలా రంగు మారిపోతుంది చూడండి, ఒక్క ముక్క కూడా చితకలేదు. అలా లోపల వరకు ఉడకడానికి లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోండి. ఇది వేగేటప్పుడు మనకు తెలిసిపోతుంది ముక్క వేగింది లేనిది అని. మీరు ఈజీగా చూడండి, చికెన్ లెగ్ పీస్ స్ప్లిట్ అయిందనమాట. అంటే ఇది వేగింది అని దానికి నిదర్శనం. తర్వాత ఈ ముక్క అంతా వేగిన తర్వాత దీంట్లోనే ఉప్పు సరిపడినంత వేసుకొని ఇంకొక 5 minutes వేయించుకోండి. ఉప్పు వేయడం వల్ల ముక్కకు ఉప్పు పట్టి ఇంకా రుచి ఉంటుంది. ఉప్పు వేసి ఉడికిన తర్వాత దీంట్లో నేను కట్ చేసి పెట్టుకున్న టమాటోలు వేసుకున్నానండి 2. ఈ కర్రీకి సీక్రెట్ రెసిపీ లాగా టమాటో వర్క్ అవుతుంది. అలాగే మనకు మంచి గ్రేవీ రావడానికి కూడా ఈ టమాటో యూజ్ అవుతుందన్నమాట. మనకు ముక్క గట్టిగా ఉండి ఫ్రై మంచిగా అయిన తర్వాత ఒట్టి ఫ్రై లాగా కాకుండా గ్రేవీ చిక్కగా రావడానికి ఈ ఉల్లిపాయలు అలాగే టమాటోలు సూపర్ యూస్ఫుల్గా ఉంటాయి. దీంట్లో టమాటాలు ఉడికిన తర్వాత నేను కారం అలాగే కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఉప్పు ఆల్రెడీ వేసేసుకున్నాను నేను, మళ్ళీ ఇప్పుడు యాడ్ చేయలేదు. నాకు ఉప్పు సరిపోయిందండి. తర్వాత దీన్ని మంచిగా ఇంకొక 5 నిమిషాలు కలిపిన తర్వాత ఒక చిన్న గ్లాసుడు నేను నీళ్లు పోసుకున్నాను. ఎందుకంటే గ్రేవీ లాగా వస్తుంది అని. అది కూడా మళ్ళీ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేటప్పటికి వాటర్ అంతా ఎగిరిపోతాయి అన్నమాట. కానీ లోపల ఇలా కనిపిస్తుంది. తర్వాత నేను దీంట్లో గరం మసాలా, జీలకర్ర మెంతుల పొడి వేసుకొని ఇంకొక 5 నిమిషాలు వేగించుకున్న తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసేసుకున్నాను. మీ దగ్గర కొత్తిమీర ఉంటే ఈ స్టేజ్లోనే కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర లేదందుకని నేను దీంట్లో వేయలేదు, కానీ కొత్తిమీర వేసుకోండి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని మంచిగా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ సూపర్గా ఉంటుంది. చికెన్ ఫ్రై సూపర్ టేస్టీతో రెడీ అయిపోయింది. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ మాకు మా వంట అంకుల్ నేర్పించింది. ఆ అంకుల్ కోసం ఖచ్చితంగా లైక్ చేసేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.